కళల శుభాలను పొందుతుంది. ప్రకృతిని మనం చూస్తున్నప్పుడు దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. ఆ స్థితిలో నిలబడి ఈ ప్రకృతిలో ఏ వస్తువుని మనం చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ దేశాన్ని చూసినా, దేశము, కాలము, వస్తువులు, వ్యక్తులు, పదార్థాలు ఇవన్నీ కూడా నామరూప వికల్పాలే. అన్నీ ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తుంది. దృష్టిని కనుక లో దృష్టి, అందుకనే లోచూపు లోచూపు అంటారు కదా. లోచూపు అంటే ఏంటి? అంతర్ముఖమై గుర్తిస్తే అంతా తానే ప్రకాశిస్తుంది. బహిర్ముఖుడై చూస్తే అంతా విభిన్నంగా కనిపిస్తుంది. లోపల చూస్తే అభిన్నత, బయట చూస్తే విభిన్నత. కాబట్టి అభిన్నత కానీ విభిన్నతలు కానీ రెండు లేవు, ఉండేది ఒక్కటే. కాబట్టి ఇక్కడ ఆ ఉపనిషత్ దాని గురించి చెప్తుంది. అందుకని నేను ఇంగ్లీష్లో ఎప్పుడు ఒక మాట అంటుంటాను, క్లోజ్ యువర్ ఐస్, see the God in meditation. Open your eyes, see the God in this creation. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా ఆ పరమాత్మతత్వాన్ని అనుభూతి పొందు. కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నా ఆ పరమాత్మతత్వాన్ని అనుభూతి పొందుతాం. బాగా చూడండి, తనను తానే అక్కడ అనుభవించుకుంటుంటాడు. ఇప్పుడు బాగా చూడండి, తలుపులు వేసుకుని ఇంట్లోకి వచ్చాడు, వాడే ఉన్నాడు, ముందు పెట్టుకున్నాడు, బట్టలన్నీ తీశాడు, ఫ్యాన్ కింద అలా కూర్చున్నాడు. ఎవరో ఫోన్ చేశారు, ఏమండి మీరు పలానా వీధి చివరికి రండి, నేను వచ్చాను మీ ఇంటికి రావాలని అంటే మళ్ళీ అనుకుంటాడు, అవన్నీ ఇప్పుతాడు, ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకుంటాడు, తలుపులు తీసుకుని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేది ఎవడు? వీడే. లోపల ఉండేది ఎవడు? వీడే. ఒక తలుపు ఒక్కటే అడ్డు, లోపల బయట అనడానికి తలుపు ఒక్కటే పెట్టుకున్నాం అంతే. తలుపుకి యువతలు వచ్చేస్తే లోపల అంటున్నాం, తలుపు తెరుచుకుని అవతలికి వెళితే బయట అంటున్నాం. అసలు లోపల బయట అనేటువంటిది ఒక తలుపు, ఒక గుమ్మం వల్ల ఆ లోపల బయట అనే భేదం వచ్చింది. కానీ అది తొలగించి చూస్తే లోపల బయట ఏమీ లేదు, అంతా ఆరు బయటే. కాబట్టి ఇక్కడ కూడా నేను ఏకమై ప్రకాశిస్తున్నాను, నాకు వెలుపల లోపల అనేటువంటిది ఏదీ లేదు, ఏకమై ఉంది. ఓహో అలాగా అండి. ఇక్కడ ఒక శ్లోకం చెప్తుందనమాట, ఏక ఏవ హి సూత్రాత్మ భూతే భూతే వ్యవస్థితః ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవతు. ఏక ఏవ హి భూతాత్మ. బాగా చూడండి, ఏక ఏవ హి సూత్రాత్మ భూతే భూతే వ్యవస్థితః. ఒక్కటే ఆత్మ చైతన్యము, ఇక రెండవది లేదు. కానీ ఇక్కడ మనుష్యులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, జడాలు, స్థావరాలు, జంగమాలు, ఆడ, మగ, పిల్ల, పెద్ద, పండితుడు, పామరుడు, ధనికుడు, పేదవాడు, ఇవన్నీ కూడా నామరూప వికల్పాలే, అజ్ఞానకృతమైనటువంటి భేదాలే. స్వామి ఇవన్నీ మీరు చెప్తున్నప్పుడు నిజంగా అలాగా అనిపిస్తుందండి. మళ్ళీ వెళ్ళిపోగానే అన్ని మారిపోతున్నాయి. అదేంటంటారు? సంస్కారం లేకపోవడం. దాన్నే సంస్కారహీనత అంటే. నేను చెప్పేది మీకు బాగా అనిపిస్తుంది, అందులో ఏం అబద్ధం అనిపించట్లేదు, యథార్థం అనిపిస్తుంది. లోపలికి విచారణ చేస్తూ పోయే కొద్ది ఆనందంగానే ఉంది. అసలు ఇవన్నీ నామరూపాలు వికల్పాలు కింద కనిపిస్తున్నాయి, ఇవన్నీ కల్పనలా కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ ఇది పక్కకు జరిగేటప్పటికీ అన్నీ పోతుంది. అవునా? ఏంటండి ఇది? ఏమర్థం కావట్లేదు. సంస్కారహీనత.
ఆ సంస్కారాన్ని పెంపొందించుకోగలగాలి. అందుకని ఇక్కడ ఈ శ్లోకం అంటున్నారనమాట, ఏక ఏవ హి సూత్రాత్మ భూతే భూతే వ్యవస్థిత. ఆ ఏకమై ఉండేటువంటి తత్వమే అంతటా ఉంది. ఎలాగా? ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్. ఒక్కడే చంద్రుడు, అది ఉపాధిలో ప్రతిబింబం అంతే. అలాగని ఇది కూడా ఇన్ని ఉపాధులు, ఈ ఉపాధుల్లో అంతఃకరణ ఉంది, అందులో ప్రతిబింబిస్తుంది. వాస్తవానికి స్వరూపం ఒక్కటే. స్వామి చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, గ్లాసులో నీళ్లు తాగేసామనుకోండి, ఆ చంద్రుడు పోయాడు. అలాగనే ఈ ఉపాధిలో ఉండేటువంటి అంతఃకరణ వెళ్ళిపోయిందనుకోండి, ఆ చైతన్యాన్ని గుర్తించే ప్రతిబింబం పోతుంది, నేననే ప్రతిబింబం పోతుంది. కానీ బింబానికి నాశనం లేదు, నాకు నాశనం లేదు, నా ప్రతిబింబానికి నాశనం ఉంది. ఇప్పుడు మనం అద్దంలో ముఖం చూసుకున్నామండి, ఇప్పుడు పక్కన ఎవరో ఉన్నారు, వా ఏం బాగున్నావురా అన్నారు. నీటుగా మీసాలవి కత్తిరించుకున్నాం, నీటుగా చేసుకున్నాం, మొహం అంతా కడుక్కొని పౌడర్ రాసుకుని అంత నీట్గా అంతా తయారు చేసుకున్నాం, చూస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేసాను బయటికి, వాడు అద్దం దగ్గర నిలబడి ఏం బాగున్నావురా నువ్వు అంటుంటాడు మనల్ని. ఎందుకని? అక్కడ ప్రతిబింబం లేదు, కానీ బింబం నేను ఉంటాను ఎప్పటికీ. ప్రతిబింబం తాత్కాలికం, క్షణికం, కానీ బింబం శాశ్వతం. అలాగని ఇందులో ప్రతిబింబించే, అంతఃకరణలో ప్రతిబింబించే నేనని ఒకడు ప్రతిబింబిస్తున్నాడు. ఎవరు? ఆత్మ చైతన్యమే నేను అని. ఆ నేను అని ప్రతిబింబాన్ని మనం గుర్తించక్కర్లేదు, అది తాత్కాలికం. కానీ ఆ ప్రతిబింబించే నేను అబద్ధం, కల్పన. అది పడిపోతే స్థితి పొంది యథార్థమై ఉండే నేనుగా మిగులుతాను. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. కాబట్టి ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ అందుకనే ఉపనిషత్తు మరో కోణంలో బయటకు వచ్చి ఇక్కడ అంటుంది, అలా అంతటా తనను తాను గుర్తించినటువంటి వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తుంది. చెప్పండి. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఇక్కడ ఈ 6-7 మంత్రాలున్నాయే, ఇవి ఆ జ్ఞానము కలిగినటువంటి ఆ స్థితిలో వ్యక్తి యొక్క భావాలు ఎలా ఉంటాయి మనస్సులో, అంతఃకరణలో, అవి చెప్తుంది. అదేంటండి మారిపోతాయా? మారిపోవడం కాదు, మనోబుద్ధులన్నీ తేలిక పడిపోతాయి. ఇంక ఈ ప్రెషర్స్ ఉండవు, ఈ టెన్షన్లు ఉండవు, ఈ ఒత్తిడి ఉండదు, తేలిగ్గా ఉంటుంది. ఎందుకని? కల్పన అని తెలుసుకున్న తర్వాత. అలాగనే ఈ ప్రపంచం ఏం మారిపోదు, ఈ ప్రకృతి ఏం మార్పు చెందదు. జ్ఞానం కలిగిన తర్వాత ఇదంతా ఒకటైపోయి అంతా ముద్ద కింద అయిపోదు, పూరిపిండిలాగా. బాగా ఆలోచించండి, అన్నీ ఉంటాయి భేదాలు, కానీ వీడిలో ఆ భేదం లేదు. ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం ననివారే. ఏదున్నా ఏది లేకపోయినా వీడికి భేదం అనేది లేదు, ఏ ఖేదము లేదు, మోదమే. భేదము లేదు, ఖేదము లేదు. భేదముంటే ఖేదం అంటే దుఃఖం, భేదము లేకపోతే అభేదం ఉంటే మోదం. కాబట్టి ఇక్కడ యస్తు సర్వాణి భూతాని, యహాతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి. సమస్తాన్ని తనలో చూస్తాడు, తనను అన్నింటిలో చూస్తాడు. సర్వభూతేషు చాత్మానం. ఇది ఎలాగండి? అన్నింటినీ తనలో చూడడం, తనను అన్నింటిలో చూడడం ఎలా చూస్తాం? ఇప్పుడు మిమ్మల్ని నాలో చూసుకొని నన్ను మీలో చూసుకోవడం ఎలా అంటే ఏం అక్కర్లేదు. నేను ఒక అద్దం పెట్టుకుంటాను, మీకు ఒక అద్దం తగిలిస్తాను. అప్పుడు మీకు తగిలించిన అద్దంలో నేను కనపడుతుంటాను, నాకు తగిలించిన అద్దంలో మీరు కనపడుతుంటారు. అదే అది భౌతికమైన దృష్టి కాదు. ఏ స్వరూపమైతే అంతటా నిండి ఏకమై ఉందో అది అందులో ఉండేది, అదే ఇందులో ఉండేది అదే. ఇందులో అందులో 2 పదాలు తొలగించేయాలి. అన్నీ తానే ప్రకాశిస్తుంది. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అంతటా తానే అన్నీ తానే ప్రకాశిస్తుందో ఆ తత్వంలో ఈ భేదం లేదు. తతో న విజుగుప్సతే. ఇప్పుడు అంతా తానే ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఒక అనుమానం కలుగుతుంది. ఏమండి, అన్నిట్లో నేను వెళ్ళి ఎలా చూడగలను? అన్నిట్లో నువ్వు వెళ్ళి చూడడం ఎందుకు? అన్నీ ఎక్కడున్నాయి, ఉండేది ఒకటేగా.
వెళ్ళి చూడడానికి. ఇప్పుడు నీళ్ళు అనుకుందట, నేను అన్ని బుడగల్లోకి వెళ్ళి నన్ను నేను చూసుకోవాలంటారండి. నీళ్ళు అన్ని బుడగల్లోకి వెళ్ళి చూసుకోవాలి, అసలు ఆ బుడగే నీళ్ళు. ఏమంటే అన్ని అలల్లోకి వెళ్ళి నన్ను నేను చూసుకోమంటారా? అన్ని అలల్లోకి వెళ్ళి, అన్ని అలలేంటి, ఎన్ని అలలు? అలలు 1, 2 లెక్కించవచ్చు, కానీ అలలో ఉండే నీటికి లెక్క ఉందా? ఒక నీరు, 2 నీరు, 3 నీళ్ళు, ఒకటే ఏకమై ఉంది సత్యం. బాగా చూడండి, ఇక్కడ ఒక గొప్ప కాన్సెప్ట్ ని చెప్తున్నారు. ఏకమై ప్రకాశించేటప్పుడు తతోన విజుగుప్సతే. విజుగుప్స అంటే జుగుప్స లేకుండా పోవడం, అంటే జుగుప్స అంటే అసహ్యం లేకుండా పోవడం. నేనే అంతటా ప్రకాశించేటప్పుడు నాకు ఏ ఉపాధుల వల్ల జుగుప్స లేదు, అన్ని ఉపాధులు నామరూప వికల్పాలు, నేనే సత్యం. కాబట్టి ఎక్కడా నాకు ద్వేషం లేదు, ఎక్కడా క్లేశం లేదు, ఎక్కడా ఏ రకమైన కల్మషాలు లేవు, అంతా శుద్ధమై ప్రకాశిస్తూ ఉంది. అందుకని ఒకసారి మహాభారతంలో ఒక కథ వస్తుంది. ఏంటనంటే దుర్యోధనుణ్ణి ధర్మరాజుని ఒకసారి పరీక్షించాలనుకుని భీష్ముడు ఏం చేస్తాడంటే, అయ్యా అందరూ కూర్చుంటారు పెద్దవాళ్ళు, దుర్యోధనుడితో అడుగుతాడట, దుర్యోధన నువ్వు ఈ లోకం ఒకసారి, అంటే మనం పరిపాలించే రాజ్యమంతా తిరిగిరా, ఇక్కడ మంచి వాళ్ళు ఎవరినో ఒకసారి చూసి పట్టుకురా. మీరు వెళ్తారు. అలాగనే ధర్మరాజుని చెప్తారు, ధర్మరాజా ఈ రాజ్యంలో ఎవడు చెడ్డవాడున్నాడో ఒకసారి చూసి పట్టుకురావయ్యా. ఇద్దరు వెళతారు, ఇద్దరు వస్తారు. దుర్యోధనుడు అంటాడు, అంతా వెతికాను తాతయ్య, ఒక్కడు మంచోడు దొరకలేదు నాకు అంటాడు. ధర్మరాజుని అడుగుతాడు, ఏమయ్యా ధర్మరాజా ఏంటనంటే, తాతయ్య అంతా వెతికాను, నాకు ఒక్కడు చెడ్డవాడు దొరకలేదని. కారణం మంచి వీడిలో ఉంది, వీడు వెళ్ళిన చోటల్లా మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు లైట్ టార్చ్ లైట్ పట్టుకెళ్ళామనుకోండి, మనం వెళ్ళిన చోటల్లా లైటింగ్ కొడుతూ ఉంటుంది. అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి, చీకటిగా ఉన్నాం అనుకోండి, మనం వెళ్ళిన చోటల్లా చీకటిగానే ఉంటుంది. అది ఆల్రెడీ చీకటి, ఇక్కడంతా ఇంకా చీకటే. కాబట్టి ప్రకాశం ఎవడి దగ్గర ఉందో అన్నీ ప్రకాశిస్తూ ఉంటుంది, అజ్ఞానం ఎవడి దగ్గర ఉంటుందో అన్ని అజ్ఞానాలు భేదాలు అంతటా అదే ఉంటుంది. కాబట్టి నేను ఆత్మచైతన్యమై ప్రకాశించేటప్పుడు నాకు ఎక్కడా ఏ భేదము లేదు, ఉపాధులు కాని నామరూపాలు కాని నాకు తగలవు, అంతా ప్రకాశిస్తుంది, ఏకమే ప్రకాశిస్తుంది. కాబట్టి తతో నా విజుగుప్సతే. కాబట్టి ఇక్కడ 7వ మంత్రం అంటుంది ఇంకొక కోణంలో, చెప్పండి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాని, పై చెప్పిందే ఇది కూడా, లేని ఎందైతే సమస్త భూతాలని చూస్తున్నాడో అలాగనే ఆత్మైవాభూద్విజానతః, దేని ఎందైతే సమస్తమైన భూతాలు ప్రకాశిస్తున్నాయో సమస్త భూతాలలో ఏ ఒక్క తత్వం ప్రకాశిస్తూ ఉందో ఆత్మైవాభూద్విజానతః, ఆత్మ చైతన్యమై ఆత్మతత్వమై ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమార్థతత్వాన్ని విజానతః గుర్తించిన వాడికి తత్ర కో మోహః కశోకః. ఇక మోహము శోకము అంటే ఏం తెలుసండి? మోహము అంటే నాకిది కావాలి అనేటువంటి వీప్స, శోకము అనంటే అయ్యో నాకిది రాలేదే అనే బాధ. ఇది నాకు కావాలి అనే వీప్స అంటే అదొక లాంగింగ్, అదొక మోహం. నాకిది కావాలి అనే వీప్స, అయ్యో నాకిది లేదే అనే బాధ. ఇది రెండూ లేదు. ఏకత్వమనుపశ్యతః. వచ్చిందా ఓకే, రాలేదా ఓకే. ఈ లోకంలో మోహము లేదు, శోకము లేదు ఆ జ్ఞానికి. వచ్చే వస్తుంటాయి, పోయే పోతుంటాయి, ఇవన్నీ నథింగ్ డూయింగ్, నథింగ్ కౌంట్స్. తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఏకమై ప్రకాశించే తత్వాన్ని చూసినప్పుడు ఏముంటుంది? ఏముండదు. స్వామి అది ఏకమే ప్రకాశిస్తుంది కదా, ఇక నామరూపాలు లేవు కదా, ఎలా ఉంది? మాకు అనుభవం చేయించగలరా? మేము అది గుర్తించగలమా? ఎందుకు లేదు? మీరు గుర్తించకపోతే ఇంకెవడు గుర్తించలేడు. ఇప్పుడు మనమే దాన్ని గుర్తించకపోతే ఇంకెవరు గుర్తించలేరు. ఇక్కడ మంత్రం చెప్తుంది, ఒకసారి చూడండి. ఓం సపర్యగాత్ శుక్రం
అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషీ పరిభూః స్వయంభూః యాథా తత్యతః అర్థాన్ వ్యదదాతి శాశ్వతీభ్యః సమాభ్యః. ఇక్కడ ఈ మంత్రం అంటుంది సపర్యగాత్ శుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషిర్పరిభూ స్వయంభూః యాథా తత్యతోర్థాన్ వ్యదదాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. కలిపి చెప్పినప్పుడు అలా ఉంటుంది. మీకు చక్కగా వెరగొడితే అర్థమవుతుంది. ఇక్కడ ఎన్ని కోణాలు తీసుకొచ్చారు చూడండి. సపర్యగాత్, మొట్టమొదట సపర్యగాత్ అంటే సహ, సపర్యగాత్ అంటే పరిసమంతాత్, దగాత్ గతవాన్ ఆకాశవత్ వ్యాపి ఇత్యర్థః. అంటే పర్యగాత్ పరితః అంతటా కూడా, పరిసమంతాత్ దగాత్ గచ్చతి ఆకాశవత్ అంతటా నిండి నిబిడీకృతమయ్యింది. సపర్యగాత్ అంతటా వ్యాపించి నిండి నిబిడీకృతమయ్యింది. శుక్రం, శుక్రం అంటే ఏంటి? శుభ్రం, జ్యోతిరివ జ్యోతిష్మత్ దీప్తిమాన్ ఇత్యర్థః. శంకరాచార్యులు వారు అంటారు శుక్రం అంటే జ్యోతి, జ్యోతి స్వరూపము ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. బాగా చూడండి, ఎప్పుడు ప్రకాశించేదానికి మలినం అంటదండి. సూర్యుడికి ఏమైనా మలినం అంటుతుందా? దీపం వెలిగించారు, దీపానికి ఏమైనా మలినం అంటుతుందా? చూడండి, ప్రమిదలో మలినం ఉండొచ్చు, ఒత్తిలో మలినం ఉండొచ్చు, నూనెలో ఇసుక రేణువులు ఉండొచ్చు, కానీ వెలిగే దీపానికి ఆ దీపంలా వెలుగుతుంది పైన కాంతి, దాంట్లో ఏమైనా మలినం ఉంటుందా? అలాగనే ఇది శుక్రం అంటే అర్థం ఏంటంటే నేను కూడా నిత్య ప్రకాశకుణ్ణి కాబట్టి నాలో ఏ మలినము లేదు. అంతేకాదు అకాయం, అకాయం అంటే ఏ శరీరము లేనటువంటి వాణ్ణి, శరీరత్రయము నాది కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాను. అందుకే ఇక్కడ అంటుంది అవ్రణం అనే శబ్దంతో. అవ్రణం అంటే, వ్రణం అంటే గాయాలు, క్షతగాత్రులు అంటారు కదా, గాయాలు, వ్రణాలు, పుండు, జబ్బు, ఇవన్నీ దేనికొస్తుంది? శరీరానికి. కాబట్టి నాకు శరీరం లేదు, స్థూల శరీరం నేను కాను. ఇది పాంచభౌతికమైనటువంటి పదార్థం, ఇది స్థూలం నేను కాను. అస్నావిరం, అస్నావిరం అంటే స్నావా స్థిరా యస్మిన్ న విద్యంతే. అంటే స్థిరా అంటే ఏంటి అర్థం అంటే, స్థిరా అంటే అర్థం ఏంటంటే నాడులు. యస్నా స్థిరా యస్మిన్ న విద్యంతే, ఎందులో అయితే ఈ నాడులు, రక్తనాళాలు కాని ప్రాణనాడులు కాని ఇవి ఏవి కనపడవో అది అంటే సూక్ష్మ శరీరము నేను కాను. ఈ రక్తనాడులు, రక్తనాళాలు ఉంటాయి కదా, ఇవన్నీ ప్రాణగ్రంథుల్ని యాక్టివేట్ చేస్తుంటాయి రక్తనాళాలు. అలాగనే ప్రాణనాడులు చూడండి, ప్రాణనాడులు అది మనస్సుకి, బుద్ధికి, చిత్త అహంకారాలకు కూడా సూక్ష్మంగా తన శక్తిని పంపుతూ ఉంటుంది, సూక్ష్మం చేసి పంపుతుంటుంది. ఎలాగనంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు తలనొప్పిగా ఉంది, అసలు చచ్చిపోతున్నాం, అసలు నిద్ర పట్టట్లేదనుకోండి, ఒక టాబ్లెట్ ఇచ్చారు. టాబ్లెట్ ఎక్కడికి ఇస్తారు? నోట్లో వేసుకుంటాం, నీళ్లు తాగుతాం. అది ఎక్కడికి వెళ్తుంది? పొట్టలోకి వెళ్తుంది. పొట్టలో టాబ్లెట్ వెళ్తే తలలో ఉండే నొప్పి ఎలా తగ్గుతుంది? ఈ టాబ్లెట్ ఏమైనా అలా పైకి ఎక్కుతుందా? బుర్రకి టాబ్లెట్ వెళ్ళదు, టాబ్లెట్ కడుపులో కరిగిపోతుంది. కరిగిపోయి అది సూక్ష్మంగా ఒక ఔషధం తయారవుతుంది, సూక్ష్మ ఔషధం అవుతుంది. అది వెళ్ళి మన తలలో ఉన్నటువంటి ఆ జబ్బుని అది అటాక్ చేస్తుంది. అలాగనే లోపల ఉన్నటువంటి ప్రాణనాడులు కూడా శరీరాన్ని నిలుపుతుంది, మనోబుద్ధి చిత్తాహంకారాలను కూడా శక్తివంతంగా నిలుపుతుంది. కాబట్టి ఇక్కడ అస్నావిరం అంటే ప్రాణనాడులు, రక్తనాళాలు ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం, అది కూడా నేను కాను. శుద్ధం చూడండి, ఎందుకు ఆ పదం వాడారంటే స్థూల శరీరము నేను కాను, సూక్ష్మ శరీరము నేను కాను, కారణ శరీరమేమో నేను. కారణ శరీరం అంటే ఏంటి? ఈ రెండు శరీరాలు ఉండడానికి కారణం అన్నమాట. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండు ఉండడానికి కారణం. స్థూల శరీరం అంటే ఏంటి? పాంచభౌతికమైన దేహం,
ఈ శరీరము, మాంసము, ఎముకలు, రక్తము, లోపల ఉన్నటువంటి అవయవాలు, ఇంద్రియాలు ఎన్ని స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. ఇది సూక్ష్మ శరీరం. కాబట్టి స్థూల సూక్ష్మ శరీరాలు రెండింటికి కారణం ఏదైతే ఉందో అదే కారణ శరీరం. ఏంటి చెప్పండి? అది అజ్ఞానం. అదే కారణం. అజ్ఞానం ఉన్నంత వరకు ఇదిగో ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయి. అజ్ఞానం పోతే స్థూల సూక్ష్మ శరీరాలు పోతాయి. కాబట్టి అజ్ఞానమే కారణం. కాబట్టి ఇక్కడ అజ్ఞానమే ఉపాధి. కాబట్టి కారణ శరీరం అది కూడా నేను కాదు. ఎందుకని? శుద్ధం అంటే ఇక్కడ అంటుంది అజ్ఞానరహితం. ఈ లోకంలో శుద్ధం అంటే ఏం తెలుసా అండి? మనం రోజు గిన్నెని కొద్దిగా విమ్ము కానీ సబ్బు కానీ పెట్టి తోముతాం. అర్థమైందండి? మట్టి పెట్టి తోముతాం. ఈ లోకంలో బాగా చూడండి, మట్టి పెట్టి రాగి గిన్నెని తోముతాం, తెల్లగా ఉంటుంది. మళ్ళీ రేపు మళ్ళీ మచ్చలు పెట్టేస్తాయి. అవునా? అంటే పృథివీతో ప్యూరిఫికేషన్ అవుతుంది, కానీ అది టెంపరవరీ. తర్వాత నీళ్లతో కొన్నింటిని కడుగుతాం. ఈ ఫ్లోరింగ్ అంతా నీళ్లతోటి కడుగుతాం, మళ్ళీ రేపు మురికి పడుతుంది. అంటే నీళ్లతో కడిగినా మురికి పడుతుంది, మట్టితో తోమినా మళ్ళీ మురికి పడుతుంది. ఇప్పుడు ఏంటంటే నిప్పు, అగ్నిలో కొన్ని వేసి కాలుస్తాం. లోహాలన్నీ అగ్నిలో వేస్తే ప్యూరిటీ అంటే ప్యూర్గా ఉంటుంది, కానీ మళ్ళీ అది ఇంప్యూర్ అవుతుంటుంది. మళ్ళీ అది మచ్చలు పడుతుంది. మళ్ళీ దాన్ని పాలిష్ పెడుతూ ఉండాలి. పెట్టక్కర్లేదా? పెడుతూ ఉండాలి. అగ్నిలో కాల్చినా ఇంప్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు గాలి, ఇప్పుడు ఎయిర్ తోటి వ్యాక్యూమ్ క్లీనర్స్ అని వచ్చాయి చూసారా? గాలితో క్లీన్ చేస్తాం, చేసినా మళ్ళీ దుమ్ము ధూళి అంటుతూనే ఉంటుంది. అంటే పంచభూతాల్లో పృథివీతో చేసినా మళ్ళీ మురికి అంటుతుంది, జలంతో క్లీన్ చేసినా మళ్ళీ అంటుతుంది, అగ్నితో ప్యూరిఫై చేసినా మళ్ళీ అంటుతుంది, వాయువుతో ప్యూరిఫై చేసినా అంటుతుంది. ఆకాశంతో ప్యూరిఫికేషన్ కుదరదు, దానికి రూపం లేదు. కాబట్టి ఈ 4 తత్వాలతో ప్యూరిఫై చేసినా మళ్ళీ ఇంప్యూరిటీ అంటుతుంది. కానీ ఒక్కసారి జ్ఞానంతో కనుక ప్యూరిఫై అయిపోతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఒక్కసారి జ్ఞానం కలిగితే, అజ్ఞానం కనుక నాశనమైతే ఇక మళ్ళీ అజ్ఞానం అనేది రాదు. ఎందుకని? 2 ఏళ్ళంత అంతే. అది మరిచిపోవడం అనేది ఉండదు, వదిలిపెట్టడం అనేది ఉండదు, ఇంకా తానైపోతుంది. అలాగనే పదార్థానికి సంబంధించిన జ్ఞానమే అంత దృఢంగా ఉన్నప్పుడు యథార్థానికి సంబంధించిన జ్ఞానాన్ని ఒకసారి పొందితే ఇక మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. Thank you.